హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడబుల్స్. సో ఒక చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అండ్ ఒకసారి మనం మన ట్రేడబుల్స్ అప్లికేషన్ ఈరోజు మార్కెట్ ఎలా ఉంది, ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇంతకుముందు ఎలా పర్ఫామ్ చేసింది అనేది ఒక క్విక్ గ్లాన్స్ చూసేద్దాం. సో ఆల్మోస్ట్ మనం చూసామంటే ఒక 10-15 డేస్ దగ్గర నుంచి ఐ థింక్ మార్కెట్ డౌన్గానే ఉంది. బట్ ఈరోజు చూసామంటే మన ట్రేడబుల్స్ అప్లికేషన్ ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది. ఏంటి అని చూస్తే కనుక ఐటీ నిఫ్టీ అనేది ఈరోజు అప్లో ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఐటీ నిఫ్టీ చూసామంటే ఈరోజు మార్కెట్ అవుట్లుక్ క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది అప్ ట్రెండ్ అని. అండ్ ఇక్కడ చూసామంటే ఆల్మోస్ట్ 218 పాయింట్స్ అప్రిసియేషన్లో ఉంది. అంటే అండ్ చేంజ్ పర్సంటేజ్ కూడా చూసారంటే 0.70 చేంజ్ పర్సంటేజ్ ఉంది. అండ్ కాకపోతే ఏంటంటే నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా కూడా డౌన్లోనే ఉంది. ఈరోజు మార్నింగ్ కొంచెం న్యూట్రల్లో ఉండింది. బట్ స్టిల్ అగైన్ ఆఫ్టర్ సర్టన్ టైం మళ్ళీ డౌన్లోకి వెళ్ళింది. బట్ ఓవరాల్గా చూసామంటే నిఫ్టీ 50 అనేది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 23,184లో ఉంది. అండ్ దానికి డిప్రిసియేషన్ పాయింట్ -23 పాయింట్స్లో ఉంది. అండ్ నిఫ్టీ బ్యాంక్ కూడా 48,518 మార్కెట్ ప్రైస్ జరుగుతుంది. అండ్ -70 డిప్రిసియేషన్లో ఉంది. హౌవర్ ఐటీ నిఫ్టీ అనేది ఈరోజు మంచి రేస్ వచ్చింది. అండ్ ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈరోజు సెక్టర్ ఈరోజు మంచిగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఈరోజు కాంట్రిబ్యూషన్స్ కూడా చూసామంటే కనుక ఐటీ నిఫ్టీది ఆల్మోస్ట్ అన్ని కౌంటర్స్ కూడా ఈరోజు పాజిటివ్ కాంట్రిబ్యూషన్లోనే ఉంది. అండ్ ఈరోజు నిఫ్టీ 50 ఎన్ఎస్సీ కూడా చూద్దాం. ఇప్పుడు ఎన్ఎస్సీ ఒకసారి లుక్ చేసామంటే ఈరోజు నిఫ్టీ 50 బేరిష్లో చూపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ బేరిష్లో ఉంది. అండ్ నిఫ్టీ ఐటీ ఈరోజు బుల్లిష్లో ఉంది. 74.42% అప్లో చూపిస్తుంది. అండ్ ఫిన్ నిఫ్టీ బెరిష్లో ఉంది, మిడ్ క్యాప్ బెరిష్లో ఉంది. అండ్ రిలయన్స్ కూడా బెరిష్లో ఉంది. సో ఈరోజు ఓవరాల్గా చూస్తే ఒక నిఫ్టీ ఐటీ ఒక్కటి బుల్లిష్లో ఇండికేట్ చేస్తుంది. అండ్ ఒకసారి మనం దీంట్లో కూడా వెళ్దాం. అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళు లైక్ ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళు అండ్ లైక్ మిడ్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు అండ్ లాంగ్ టర్మ్ లైక్ మంత్లీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి మన ఇన్సైట్ సెక్షన్ అనేది ఎలా యూటిలైజ్ అవుతుంది, ఎలా యూస్ఫుల్గా ఉంటుంది, అండ్ విచ్ కైండ్ ఆఫ్ స్టాక్స్ని మీరు బై చేసుకోవచ్చు అండ్ విచ్ కైండ్ ఆఫ్ స్టాక్స్ని మీరు సెల్ చేసుకోవచ్చు అనేది ఈ పర్టికులర్ ఇన్సైట్ సెక్షన్లో మీరు చూడొచ్చు. ఎందుకంటే ఈ పర్టికులర్ సెక్షన్లో మీకు ఏవి పాజిటివ్ కౌంటర్స్ అండ్ ఏవి నెగిటివ్ కౌంటర్స్ అనేది ఇందులో క్లియర్గా ఇండికేట్ చేస్తున్నాము. అండ్ దాంట్లో ట్రెండ్ కూడా మనం క్లియర్గా డిఫైన్ చేసి ఇండికేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇది ట్రెండ్ చేంజింగ్ కౌంటర్స్ అనమాట. సో ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా ట్రెండ్ చేంజ్ అయినప్పుడు మనకి ఇక్కడ పర్టికులర్ స్టాక్స్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఈ స్టాక్స్ అనేది ఇక్కడ అపేర్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు Jan 24th అనేది ఈ ఫస్ట్ ఉన్నదేమో షార్ట్ టర్మ్, తర్వాత మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. ఈరోజు చూసారంటే పాజిటివ్ కౌంటర్స్లో ఇన్ఫీ, బజాజ్ హోల్డింగ్స్, కాల్పాల్, హిండ్వెల్, నెస్లే ఇండియా ఇవన్నీ కూడా ఈరోజు అప్లో చూపిస్తుంది, అప్ ట్రెండ్లో ఉంది. అండ్ ఈ డైలీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి, ఇంటర్డే ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఏ స్టాక్స్ అయితే వాళ్ళు అంటే మీరు తీసుకోవాలనుకుంటున్నారో అలాంటిది ఇక్కడ పాజిటివ్ కౌంటర్స్లో ఉన్న స్టాక్స్ని మీరు ఈ ఇన్సైట్స్ చెక్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏదైతే మీరు సెల్ చేయాలనుకుంటున్నారో అది నెగిటివ్ కౌంటర్స్లో ఇక్కడ చూడొచ్చు. బికాస్ ఇక్కడ ఈ పర్టికులర్ డేట్లో డౌన్లో చూపిస్తుంది కదా, విచ్ మీన్స్ దాట్ ఇట్స్ ద ట్రెండ్ ఇస్ బీన్ ఇండికేటింగ్ అ డౌన్ ట్రెండ్. అట్లాగే వీక్లీ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈ పర్టికులర్ మిడ్ టర్మ్ సెక్షన్ చూడొచ్చు. అండ్ మంత్లీ ట్రేడింగ్ చేసేవాళ్ళు లాంగ్ టర్మ్ చూడొచ్చు. సో యూ కెన్ సీ హియర్ ఇక్కడ చూడొచ్చు అనమాట ఇట్లా ఈ పర్టికులర్ డేట్లో ట్రెండ్స్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది. సో ఈ బేసిస్లో మీరు ఆ స్టాక్స్తో హౌ యూ కెన్ పర్ఫామ్ అనేది అనలైజ్ చేసుకోవచ్చు. ఈ ఇన్సైట్ సెక్షన్ అనేది అలా యూటిలైజ్ అవుతుంది మీకు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలనుకుంటే సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ ఎందుకంటే మనం చూసాం ఆల్రెడీ క్రితం కొన్ని రోజులుగానే మార్కెట్ అనేది చాలా డౌన్లోనే ఉండింది. కాకపోతే ఈరోజు కైండ్ ఆఫ్ నిఫ్టీ ఐటీ అనేది కొంచెం రేస్ చూపించింది. బట్ స్టిల్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ పర్టికులర్ ట్రెండ్ సెక్షన్ చూడొచ్చు. ఈ ట్రెండ్ సెక్షన్లో ఏంటంటే మీరు ఆల్మోస్ట్ ఒక పాస్ట్ 15 to 15 డేస్ ఉన్న హిస్టరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. అంటే ట్రెండ్ అనేది ఎలా చేంజ్ అయింది, ట్రెండ్ ఇంతకుముందు ఎలా ఉంది, ముందు రోజులు ఎలా ఉన్నాయి అనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ ట్రెండ్ అనేది మీకు సడన్గా ఒక అప్ ట్రెండ్ అనేది చేంజ్ అయ్యిందంటే మాత్రం ఇట్స్ అ గుడ్ సైన్ ఆఫ్ గోయింగ్ ఫార్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ దాట్ పర్టికులర్ స్టాక్ అనమాట. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ చూసారంటే ఈ పర్టికులర్ స్టాక్స్ అన్నీ కూడా డౌన్లో చూపిస్తుంది. సో డౌన్లో చూపించేటప్పుడు ఈ పర్టికులర్ సెక్షన్లో ట్రెండ్ సెక్షన్లో నెవర్ గో ఫార్ అంటే ఈ స్టాక్స్ని ఇన్వెస్ట్ చేయటం అనేది ఇట్స్ నాట్ అ గుడ్ సజెషన్. సో ఎప్పుడు మీరు ఆ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనేది మీరు చూడాలంటే
ఈరోజు నిఫ్టీ ఐటీ అనేది అప్లో ఉంది కాబట్టి ఒకసారి నిఫ్టీ ఐటీలో ఉన్న కౌంటర్స్ని చూద్దాం. సో నిఫ్టీ ఐటీలో ఉన్న కౌంటర్స్ని చూస్తే ఏ పర్టికులర్ కౌంటర్ అనేది ఈరోజు ఆల్ ద 3 టర్మ్స్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్, ఇవన్నీ కూడా ఏది అప్లో చూపిస్తుంది అనేది మీరు ఇక్కడ చెక్ చేస్తే టెక్కమ్ అనేది ఈరోజు Jan 24th ఆల్ ద 3 టర్మ్స్ అప్లో చూపిస్తుంది. అట్లాగే విప్రో కూడా చూసారంటే ఇట్ ఈస్ ఇన్ అప్ ట్రెండ్. అండ్ ఇంకా పర్సిస్టెంట్, సో పర్సిస్టెంట్ కూడా ఈరోజు చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 days తర్వాత మనం చూస్తున్నాము ఇక్కడ ఒక ట్రెండ్ చేంజ్ అయింది. ట్రెండ్ చేంజ్ అయ్యి ఆల్మోస్ట్ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ 3 కూడా మనకి అప్లో చూపిస్తుంది. అట్లాగే ఎంఫసిస్ కూడా ఈరోజు అప్లో చూపిస్తుంది. సో నేను అంటే ఈరోజు మనం సజెషన్ ప్రకారం ఏ పర్టికులర్ స్టాక్ మీద మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అని నేను చెప్తే కనుక పర్సిస్టెంట్ వుడ్ బి ద బెస్ట్ కంపెనీ ఫర్ గోయింగ్ ఫర్ అన్ ఇన్వెస్ట్మెంట్. బికాస్ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ట్రెండ్ అనేది ఇక్కడ చేంజ్ అయ్యి అన్నీ కూడా అప్ ట్రెండ్ చూపిస్తుంది. అట్లాగే ఎంఫసిస్ కూడా ఆఫ్టర్ లాంగ్ టైం ఇక్కడ ఈ పర్టికులర్ ఆల్ ద 3 టర్మ్స్ కూడా అప్ ట్రెండ్ చూపిస్తుంది. సో ఇలా మీరు ఈ ట్రెండ్ అన్న సెక్షన్ని ఇలా అనలైజ్ చేసుకొని ఏదైతే అప్లో చూపిస్తుందో అప్పుడు మీరు ఆ పర్టికులర్ కౌంటర్ని, ఆ పర్టికులర్ స్టాక్ని మీరు ఇన్వెస్ట్మెంట్లోకి తీసుకోవచ్చు. కాకపోతే కొన్ని కౌంటర్స్ ఉంటాయి అన్నమాట. లైక్ LTTS చూసారంటే ఆల్మోస్ట్ Jan 16th అది ట్రెండ్ చేంజ్ అయింది. సో ఒకవేళ Jan 16th ట్రెండ్ చేంజ్ అయింది కాబట్టి ఈ పర్టికులర్ డేట్న కనుక మీరు ఆ పర్టికులర్ స్టాక్ని మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఇట్ వుడ్ బి ఎ గుడ్ థింగ్. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ చాలా రోజులు అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ ఈ పర్టికులర్ డేట్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ గుడ్ సజెషన్ అనమాట. సో అందుకే నేను చేస్తారంటే ఏదైతే ట్రెండ్ చేంజ్ అవుతుందో ఆ పర్టికులర్ మూమెంట్లో మీరు ఆ స్టాక్ని మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అండ్ అది కాకుండా ఇంకా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, ఎందుకంటే లైక్ లాస్ట్ వీక్ అంతా కూడా మాకు చాలా కాల్స్ వచ్చినాయి ఇట్లా లాంగ్ టర్మ్, ఎందుకంటే మార్కెట్ డౌన్లో ఉండటం వల్ల లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఎలాంటి స్టాక్స్ తీసుకోవచ్చు అనేది అలాంటి క్వశ్చన్స్ చాలామంది రేస్ చేశారు. సో వాళ్ళ కోసం నేను ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారంటే కనుక మీరు ప్రైస్ పర్సంటేజ్, హీట్ మ్యాప్స్లో ప్రైస్ పర్సంటేజ్, ప్రీవియస్ రేంజ్, ట్రెండ్, ఈ 3 సెక్షన్స్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ప్రైస్ పర్సంటేజ్లో ఏంటంటే మీకు గుడ్ పర్ఫార్మర్స్ ఏవి, పూర్ పర్ఫార్మర్స్ ఏవి అనేది మీకు అందులో ఇండికేషన్ ఉంటుంది. సో ఏవైతే హయ్యర్గా ఉందో అవన్నీ గుడ్ పర్ఫార్మర్స్, ఏవైతే లీస్ట్గా ఉందో మన నెగిటివ్లో ఉందో అవన్నీ పూర్ పర్ఫార్మర్స్. సో ఏవైతే పూర్ పర్ఫార్మర్స్ ఉంటాయో అలాంటి స్టాక్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు లాంగ్ రన్లో మీకు మంచి ప్రాఫిట్స్ ఉంటుంది. సో అట్లాగే ప్రీవియస్ రేంజ్లో కూడా మీకు ఇక్కడ క్లియర్ ఇండికేషన్ ఉంది. ఫిబొనాసీ రీట్రేస్మెంట్ ప్రకారం 61.8 and 100% అనేది ఫిబొనాసీ రీట్రేస్మెంట్. సో ఒకవేళ 61.8% and 100% పైన ఉందంటే కనుక ఇట్ మీన్స్ దట్ దే ఆర్ ఆల్ గుడ్ పర్ఫార్మర్స్. అదే కనుక 38.2 and 0% కింద ఉందంటే కనుక దే ఆర్ ఆల్ పూర్ పర్ఫార్మర్స్. సో అట్లా మీరు ఎన్ని స్టాక్స్ తక్కువలో ఉంది, ఎన్ని స్టాక్స్ ఎక్కువలో ఉన్నాయి అనేది ఇక్కడే క్లియర్ ఇండికేషన్ మేము ఇచ్చేసాము. ఇక్కడ లైక్ 2 కౌంట్స్ ఇస్తున్నాం అనమాట. ఆ కౌంట్స్ బేసిస్లో మీరు ఆ పర్టికులర్ స్టాక్స్ చెక్ చేసుకొని అలా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా హీట్ మ్యాప్ సెక్షన్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎవరైతే చాలా క్వశ్చన్స్ రేస్ చేశారో ఎట్లాంటి స్టాక్స్ కొనాలి, కొన్ని సజెషన్స్ ఇవ్వండి అని లైక్ మాకు చాలా కాల్స్ వచ్చినాయి. అండ్ అలాంటి వాళ్ళ కోసం ఈ పర్టికులర్ వీడియోలో నేను మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఏ సెక్షన్ మీరు ఫాలో అవ్వాలి? హీట్ మ్యాప్స్లో ప్రైస్ పర్సంటేజ్, ప్రీవియస్ రేంజ్, ట్రెండ్స్, ఈ 3 సెక్షన్స్ని ఫాలో అవ్వండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఆ పర్టికులర్ స్టాక్ సెలెక్ట్ చేసుకోవడానికి అనలైజ్ చేసుకొని ఏదైనా సరే మీరు అనలైజ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ కాకపోతే ట్రేడబుల్స్ అప్లికేషన్ మీకు ఒక క్లియర్ ఇండికేషన్ అయితే ఇస్తుంది దేని మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనేది ఒక సజెషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో అట్లా మీరు మన అప్లికేషన్ యూటిలైజ్ చేసుకొని మీ డెసిషన్ అనేది మీరు డీటెయిల్గా చెక్ చేసుకొని యూ కెన్ గో ఫర్ ది ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఇండెక్స్ మూవర్స్ చూద్దాం. ఇండెక్స్ మూవర్స్లో ఈరోజు గుడ్ అంటే పాజిటివ్ కాంట్రిబ్యూషన్స్ ఏవి ఉన్నాయి, నెగిటివ్ కాంట్రిబ్యూషన్స్ ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాం. సో ఈరోజు ఐటీ నిఫ్టీ అనేది రియలీ పర్ఫార్మింగ్ వెల్ కాబట్టి మనం ఒకసారి ఐటీ నిఫ్టీ సెక్టర్ ఎలా ఉంది ఏంటని ఒకసారి చూద్దాం. సో నిఫ్టీ 50లో లెట్స్ గో ఫర్ సెక్టర్స్. ఇక్కడ ఈ పర్టికులర్ సెక్టర్ సెక్షన్లోకి వెళ్ళామంటే యూ కెన్ సీ వాట్ ఈస్ ది
highest sector which has been contributing well. So if you see here, information technology has been one of the sector which has been really performing well. సో మనం సెక్టర్స్ వైజ్ చూసామంటే ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మార్కెట్లో మంచి రేస్ వచ్చింది కాబట్టి మనకి వీ కెన్ సీ లైక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గుడ్ పర్ఫార్మర్గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ నిఫ్టీ ఐటీలో ఉన్న కౌంటర్స్ అన్నీ కూడా ఈరోజు పాజిటివ్ కాంట్రిబ్యూషన్స్లోనే ఉంది. అండ్ వీక్లీ వైజ్ చూసామంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైయెస్ట్ పాజిటివ్ కాంట్రిబ్యూషన్లో చూపిస్తుంది. సో ఇట్లా మీరు ఈ సెక్టర్స్ సెక్షన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. బికాస్ మనకి ఆల్ 6 టైమ్ ఫ్రేమ్స్ ఉన్నాయి ఇక్కడ, డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ. సో ఇట్లా మీరు ఏ పర్టికులర్ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూషన్లో ఉంది, ఎంత పాజిటివ్ కాంట్రిబ్యూషన్లో ఉంది, ఏవి నెగటివ్ కాంట్రిబ్యూషన్లో ఉంది అనేది కూడా ఇక్కడ మీరు అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ సెక్షన్స్ అన్నీ కూడా మీకు ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది. నిఫ్టీ ఐటీ చూసారంటే ఆల్మోస్ట్ అన్ని కౌంటర్స్ కూడా ఈరోజు పాజిటివ్లో ఉన్నాయి. సో హైయెస్ట్ పర్ఫార్మింగ్ పాజిటివ్ కౌంటర్ ఏవైనా చూస్తే ఇన్ఫీ అనేది ఇస్ హైయెస్ట్ పాజిటివ్ కాంట్రిబ్యూటర్ అండ్ ఇన్ఫోసిస్ కూడా హైయెస్ట్ పాజిటివ్లో ఉంది. అండ్ పర్సిస్టెంట్, విప్రో, టీసీఎస్, కోఫోర్జ్, టెక్కమ్ ఇవన్నీ కూడా పాజిటివ్లో చూపిస్తుంది. ఈరోజు హైయెస్ట్ పర్ఫార్మింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవ్వటం వల్ల ఈరోజు నిఫ్టీ ఐటీ అనేది అప్ ట్రెండ్లో ఉంది, అంటే అప్వర్డ్ మొమెంటంలో ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు కరెంట్లీ 314 అప్రిసియేషన్ పాయింట్స్ ఉంది. సో అది ఈరోజుకున్న అనాలిసిస్. అండ్ ఐ థింక్ మీకు మోస్ట్గా నేను ఈరోజు మీకు ఎట్లాగో మార్కెట్ డౌన్లో ఉంది కాబట్టి ఒక నిఫ్టీ ఐటీ ఒక్కటే కొంచెం రేజ్ ఉంది కాబట్టి నేను ఎక్కువ ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎలాంటి కౌంటర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్న దాని మీద స్ట్రెస్ చేశాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ మాకు కాంటాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలాంటి సెక్టర్స్ని, అంటే ఎలాంటి స్టాక్స్ని కొనొచ్చు, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి తీసుకోవచ్చు అన్న పాయింట్ రేస్ చేశారని ఈరోజు దాని మీద స్ట్రెస్ చేశాను. సో మళ్ళీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మనకి నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉంటుంది చూద్దాం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ. మీకు ఇంకా డౌట్స్ అయినా ఉంటే కనుక మాకు మా మొబైల్ నెంబర్కి కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. సో వీ విల్ ఆల్వేస్ బీ దేర్ టు రెస్పాండ్ టు యువర్ కాల్స్. థ్యాంక్ యూ.